హెడ్లైన్స్. ఇరాన్ లో భూకంపం రికార్డ్ స్థాయిపై 5.3గా నమోదై రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదు. సీఎం యోగిని కలిసిన చిన్నారి, స్కూల్ ప్రవేశం కల్పించాలని కోరిన పాప, పిలిస్తే సిట్ విచారణకు వెళ్తా అన్న కవిత, 10 ఏళ్లలో పాలన పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న బల్మూరి వెంకట్. పాకిస్తాన్ లో రక్తపాతం, 145 మంది మృతి, సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదు అన్న కేటీఆర్. విద్రా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విద్రా న్యూస్ టుడేస్ ఈవినింగ్ బులెటిన్. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. ఇరాన్ లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదు. ఇరాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.3గా భూకంపం తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. మోహర్, బిదిన్ అఖండ్ ప్రాంతాలలోని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు పాటు ఖతార్, యుఏఈలోని స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది. సీఎం యోగిని కలిసిన చిన్నారి, స్కూల్ ప్రవేశం కల్పించాలని కోరిన పాప, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిన్నారులతో సరదాగా మాట్లాడే సందర్భాలు ఈ మధ్య బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా లక్నోలోని జనతా దర్శన్ కార్యక్రమంలో ఓ చిన్నారి వినతి పత్రం పట్టుకొని సీఎం యోగిని కలిసింది. పాఠశాలలో ప్రవేశం కోసం సహాయం కోరింది. చిన్నారి అభ్యర్థనను స్వీకరించిన సీఎం చాక్లెట్లు ఇచ్చి పాఠశాల ప్రవేశం కల్పించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. तो स्कूल जाएगी इस उम्र में? कौन क्लास में एडमिशन चाहिए? नर्सरी में सर। स्कूल जाएगी, पढ़ेगी तो स्कूल जाएगी नहीं, आज तो गई ही नहीं है। नहीं सर, 10 बजे का। रोज जाएगी स्कूल पढ़ने के लिए, मेहनत से पढ़ेगी हैं? अब तक कहाँ पढ़ती थी? स्कूल में। अच्छा, क्या पढ़ती थी वहाँ? ABCD। और शेर बच्चे शेर बच्चे शेर बच्चे हैं, हम छोटे हैं तो क्या हुआ, हम दिल के सच्चे हैं, हम गाएंगे हम खाएंगे, हम बड़े होके देश की शान बढ़ाएंगे, शान बढ़ाएंगे। जय हिंद। बहुत सुंदर। लो बहन का, ये लो, इनका एडमिशन करवा देना, एडमिशन कराओ उसका, ठीक है ना? పిలిస్తే సిట్ విచారణకు వెళ్తా అన్న కవిత. ఫోన్ టాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నాను. 2 ఏళ్లు అవుతున్నా ఫోన్ టాపింగ్ కేసు ముగింపునకు రావట్లేదు. విచారణను త్వరగా ముగించాలి, దోషులకు శిక్ష పడాలి. సిట్ విచారణను తప్పుపడుతూ కేటీఆర్ మాట్లాడడం సరికాదు. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా. నా ఫోన్, నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారని అనుమానాలు ఉన్నాయి అని అన్నారు. ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో, అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా.
ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా, చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం, వెళ్తాం. ఓన్లీ థింగ్ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను నేను. అంటే జైవీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అన్నది నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. పాయింట్ ఏంటంటే వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి 5,600 crores ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జ్ చేసిండ్రు ఇలా. సో వేరే కంపెనీలాగా ఇది కూడా ఉట్టిగా టైంపాస్ ప్లెడ్జా, సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నాను. మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు పదేళ్లలో పాలన పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ హయాంలో పాలన పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని చెప్తూ ఎందుకు 2 ఏళ్లపై ఆందోళన చేస్తున్నారు అని ప్రశ్నించారు. కేసును పక్కదోవ పట్టించాలని కేంద్ర బడ్జెట్ ను అడ్డం పెట్టుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గు శరం లేకుండా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడాన్ని పక్కన పెట్టి మీ వ్యవహారం అంతా కూడా మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్, ఎవరికి ఏం బిజినెస్లు ఉన్నాయి, ఎవరికి ఏం వ్యాపారాలు ఉన్నాయి, ఏ ప్రతిపక్ష నాయకుని ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చు అని మ్యాపింగ్ చేసుకొని దాని తర్వాత అడ్డగోలుగా 2 వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణను విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సంభాషణను విని దాని తర్వాత దాన్ని మీ దగ్గర అస్త్రంగా మర్చుకొని అస్త్రంగా పెట్టుకొని వాళ్ళని లూటింగ్ 10 ఏళ్ల మీ పరిపాలనలో మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్ అనే విధంగా మీ పరిపాలన కొనసాగింది. మొదటేమో ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అని చెప్పి మాట్లాడిన నువ్వు ఈ రోజు దాన్ని గుంజుతే తీగ పట్టుకొని గుంజుతే డొంక కదిలేదు అనే విధంగా మీ మొత్తం కుటుంబం కూడా ఈ రోజు వణికే పరిస్థితి ఉంది. సిగ్గుశనం లేకుండా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్ల అయితే రోడ్లపై వచ్చి ఆందోళన ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? దీన్ని ఈ రోజు నేను తప్పించుకోనికి కేసీఆర్ గారు మీరంతా కూడా కేంద్ర బడ్జెట్ ని అడ్డం పెట్టుకుని ఈ యొక్క వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరెన్ని డ్రామాలు ఆడినా ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లనా లేదా రాబందులు లేక రాక్షసత్వంతో పనిచేస్తూ మీరు అడ్డగోలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టినో అతి త్వరలో అన్ని బయటికి వస్తాయి. అది డొల్లన మీ డొంక కదిలించే కేసా నిజాలన్నీ కూడా బట్టబయలైతే తెలంగాణ ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. ఇప్పటికన్నా సిగ్గు శరం తెచ్చుకొని మీరు చేసిన తప్పుదానికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. పాకిస్తాన్ లో రక్తపాతం, 145 మంది మృతి. పాకిస్తాన్ లో తీవ్ర రక్తపాతం చోటు చేసుకుంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఏర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ భద్రతా బలగాల మధ్య జరిగిన భీకర ఘర్షణలో ఇప్పటి వరకు 145 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రావిన్స్ లోని దాదాపు 12 కీలక పాత్రలో ఏకకాలం దాడులు జరగడం కలకలం రేపింది. వ్యూహాత్మక సైనిక స్థావరాలు, రవాణా మార్గాలు, పౌర నివాసాలపై బిఎల్ఏ రెబెల్స్ మెరుపు దాడులు చేయడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదు అన్న కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, ఆయన కేసీఆర్ సంపూర్ణంగా సహకరించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు సిట్ ప్రశ్నలు వేసిందని మండిపడిన ఆయన ప్రతి ప్రశ్నకు కేసీఆర్ బదులిచ్చారని చెప్పారు. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు సిట్ విచారణను కొనసాగిస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ కేసులో ఆధారాలు లేవని, ఫోన్ ట్యాపింగ్ కేసులో తెల్లతనం బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు
సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి.